అండ్ మీకు లాస్ట్లో ఒకటి చెప్తాను. ఇదే పిండితోటి ఇదే బ్యాటర్తో పిల్లలకైతే కొంచెం స్వీట్గా ప్లఫీగా రావాలి అని అంటే చూడండి, బనానా ఒక మంచిగా బాగా పండిన బనానాని ఇలా గుజ్జు చేసి పెట్టేసుకోండి. ఇలా బనానా గుజ్జులో మనం ముందుగా చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, మిల్లెట్స్, దొడ్డటుకులు అండ్ పెసర్లు, ఇవన్నీ మిక్సీ పట్టుకున్న బ్యాటర్ ఉంది. ఆ బ్యాటర్ని ఈ బనానా గుజ్జులో వేసుకొని ఇలా మంచిగా ప్యాన్ పైన వేసేసుకోవాలన్నమాట. ఇదైతే చిన్నపిల్లలకి ఇష్టంగా తింటారండి. మీకు వీలైతే ఓట్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. అటుకుల ప్లేస్లో పోహా ప్లేస్లో ఓట్స్ వేసేసుకొని పెట్టేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎంత టేస్ట్ అంటే పిల్లలైతే ఇష్టంగా తింటారండి. తినకపోతే నన్ను అడగండి, అప్పుడు నాకు కామెంట్లో పెట్టండి, తిట్టండి, ఓకేనా? అంత బాగుంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. కొంచెం ఉప్పు వేస్తాం కాబట్టి సాల్ట్ వేస్తాము, కొంచెం వంట సోడా వేసుకోండి.